స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అండి అందరికీ కూడా. సో ఎలా ఉన్నారు అందరూ? దయచేసి కింద కామెంట్ సెక్షన్లో హాయ్ చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ రిలీజ్ అయిపోయింది. సో ఈరోజు మనం మాట్లాడుకున్న 3 టాపిక్స్ వచ్చేటప్పటికి మన పోర్ట్ఫోలియో ఒకటి, జేసీ చాక్సన్ అనే ఫిలాసఫర్ యాటిట్యూడ్ గురించి ఏం చెప్పాడు అనేది, అండ్ ఎన్వైర్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఏ విధంగా స్టాక్ మార్కెట్ ఉండే ఒక ట్రేడర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీ జాక్సన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అసలు యాటిట్యూడ్ గురించి ఏం చెప్పాడంటే, సమాజంలో మన స్థాయిని చూపించే మన స్థాయిని చెప్పేటువంటి ఇష్టాలు కాదనమాట, మన యొక్క దృక్పథం, మన యొక్క ప్రాస్పెక్టివ్ ఏంటి అనేదే మన యాటిట్యూడ్ని నిర్ణయిస్తుంది అనమాట. సో అసలు యాక్చువల్లీ యాటిట్యూడ్ అనే పదం మీ అందరికీ చాలామంది తెలుసు. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, యాటిట్యూడ్ అంటే మనం చూసే ప్రాస్పెక్ట్, మనం చూసే విధానం అనమాట. ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ 2-3 వ్యక్తులు మాట్లాడారు, ఫలానా పర్సన్ యొక్క యాటిట్యూడ్ చాలా బాగుంటుందిరా అని అంటూ ఉంటారు. అంటే యాటిట్యూడ్ అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అతని విధానం కావచ్చు, అది చాలా బాగుంటుందిరా అని చెప్తూ ఉంటారు అనమాట. సో దీన్ని మ్యాక్సిమం ఎక్కువ పలు సందర్భాల్లో వస్తూ ఉంటాయి. యాటిట్యూడ్ అనేది డిఫరెంట్ యాంగిల్స్ కూడా మనకి కనిపిస్తుంది. సో అయితే ఒక ట్రేడింగ్లో కావచ్చు, స్టాక్ మార్కెట్లో కావచ్చు, అసలు యాటిట్యూడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, సాధారణంగా మనందరికీ తెలుసు, ట్రేడింగ్లో చేసేటప్పుడు ఒక రోజులో 500 రూపీస్ సంపాదించాడు అంటే, అది ఒక సంపాదించాడు, హ్యాపీగా ఫీల్ అవడు, అర్రే 500 వచ్చిందే. లాట్ సైజ్ అంటే ఇదేంటిది, షేర్ వాల్యూ ఇంక్రీజ్ చేసి కొని ఉంటే 1000 రూపాయలు వద్దును, అనవసరంగా నేను తక్కువ క్వాంటిటీతో కొన్నాను, 500 వచ్చిన దాంతో సాటిస్ఫైడ్ అనమాట. ఇంకొకడు 500 లాస్ అయిందనమాట. అయ్యో 500 లాస్ అయిపోయింది, అనవసరంగా ఈరోజు అసలు ట్రేడే తీసుకోకూడదు అనుకున్నాను కానీ ట్రేడ్ తీసుకుని 500 లాస్ అయ్యింది, అనవసరంగా లాస్ అయ్యానే అని ఒక రకమైన ఇది ఉంటుంది అనమాట. అదే కాకుండా లాస్ని మనం ఎంత తీసుకోగలం, మన కెపాసిటీ ఏంటి అనేది ముందుగానే ఒక రకమైనటువంటి అంచనా వేసుకుని, ఓకే నిన్న శనివారం ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ట్రేడింగ్ చేశాను అనమాట. 70 రూపీస్ లాస్ అయిందండి. నేను ఐ థింక్ వాట్సాప్ గ్రూప్లో పెట్టినట్టున్నాడు. ఎవరైనా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నా లాస్ మ్యాక్సిమం 100 రూపీస్ అనుకున్నా, 70 రూపీస్ లాస్ అయింది, అంతటితో వదిలేసి అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ ఇదేంటిది పెట్టుకుంటే, ఓకే మన లాస్ని ఎంతవరకు కవర్ చేయగలం, ఎందుకు అనవసరంగా ఎక్కువ తీసుకుంటాం, ఈసారి 100 తీసుకుందాం. లాస్ ప్రాఫిట్ వస్తే 300-400 వస్తుంది, లాస్ వస్తే 70 రూపీస్, ఎంతటితో అనుకుని క్లోజ్ అనుకున్నాను. సో మ్యాక్సిమం 70 రూపీస్ వచ్చింది, ఎగ్జిట్ అయ్యాను. సో ఒక సాటిస్ఫాక్షన్, ఓకే మనం అనుకున్న ప్రాస్పెక్టివ్లోనే వెళ్తుంది, ఓకే మనం ఇంతవరకు మాత్రమే అని అనుకున్నాం అన్నప్పుడు దానికి వెళ్ళినప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని ఏంటంటే యాటిట్యూడ్, ట్రేడర్ యాటిట్యూడ్ అనమాట. సో యాటిట్యూడ్ అనేది యాక్చువల్లీ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు యాటిట్యూడ్ అనేది ఎప్పటికప్పుడు బిల్డ్ అవుతుంటుంది. అయితే ఎన్వైర్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు దాని గురించి ఒక విషయం చెప్పాలి. ఎన్వైర్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే దానికి ఒక స్టోరీ ఉందండి. యాక్చువల్లీ ఒక ఫాదర్ ఉన్నాడు, అతనికి 2 కొడుకులు అనమాట. ఫాదర్ వచ్చేటప్పటికి, ఇది రియల్ స్టోరీయే, స్టువర్ట్పురంలో జరిగిందనమాట. అయితే ఇప్పుడు నేను దాని గురించి చెప్తే మీరు అట్నే సినిమా కామెంట్ పెట్టేస్తారనమాట. సో ఎందుకు వచ్చింది కూడా, కానీ నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. స్టువర్ట్పురంలో జరిగిన దొంగలు అనమాట. వానికి 2 కొడుకులు, ఒకరు డాక్టరు, ఇంకొకరు వాళ్ళ నాన్నని మించిన దొంగ అనమాట. సో ఏంటంటే ఆయన ఏంటంటే రైలు దోపిడీలు అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. రైల్లో దొంగతనాలు అట్లా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒకనొక రోజు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఈ దొంగను పట్టుకుంటే కనుక మీకు మనీ రివార్డ్ ఇస్తారని చెప్పేసి అన్నారనమాట. సో పోలీసులు ఎంత ట్రై చేసినా వదిలే, ఒక అమ్మాయి మాత్రం ట్రై చేసింది అనమాట. ఏం లేదు, ఒక ఓల్డ్ లేడీ గెటప్లో వేసుకుని వచ్చిరాగానే వెంటనే బ్రెస్లెట్ని టపా కాల్చేస్తుంది. సో తన రివార్డ్ అయితే వస్తుంది అనమాట.
సో మొత్తానికి ఆ గజ దొంగ చనిపోయారని మొత్తం న్యూస్ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్తారు. అసలు ఫ్యామిలీ ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుని వెళ్తే పెద్ద కొడుకు ఏమో డాక్టర్ అనమాట. సో అసలు అదేంటి డాక్టర్ అలాగే అయ్యాడని అతను ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏం చెప్పాడంటే ఏమన్నాడంటే, సో నేను ఇలా డాక్టర్ అవడానికి కారణం మా నాన్నగారేనండి. మా నాన్నగారిని చూశాను, ఇలా రోజు దొంగతనం చేసుకుని ఇంటికి రావడం, అదేంటిది వచ్చి అమ్మ తలుపులు వేసేయడం, కొద్దిసేపటికి మళ్ళీ పోలీసులు వచ్చి మా నాన్నగారిని కొట్టుకుంటూ తీసుకెళ్ళడం, మా అమ్మ కూడా కాళ్ళ పడి వదలండి అని అనటం, బతిమలాడటం, ఎవరు పట్టించుకోకపోవడం, కుదిరితే అప్పుడప్పుడు కూడా మా అమ్మను కూడా వెళ్ళి కొడతా ఉండేవారు, తిడతా ఉండేవారు, ఎక్కడున్నాడో చెప్పని, ఆచూకీ చెప్పని. సో ఇబ్బంది పెడతా ఉండేవారు అనమాట పోలీసులు. సో ఆ అట్మాస్ఫియర్, ఆ ఎన్వైర్న్మెంట్ చూసి నేను ఒకటి డిసైడ్ అయ్యాను మనసులో, ఇటువంటి అట్మాస్ఫియర్ కానీ ఇటువంటి థింగ్స్ కానీ నా వచ్చే జనరేషన్ జరగకూడదని చెప్పేసి నేను డెసిషన్ తీసుకొని మంచిగా నా యొక్క యాటిట్యూడ్ని చేంజ్ చేసుకొని ఇలా జరగకూడదని, ఏదో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనమాట, పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేసుకొని నేను ముందుకెళ్ళాను అనమాట. సో ఈ విధంగా అయితే డాక్టర్ అయితే అయ్యానమాట అని అన్నాడు అనమాట. ఓకే, సో ఇది ఎన్వైర్న్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. పెద్ద కొడుకు జరిగింది. ఇప్పుడు చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే, ఆ జైల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే, ఏంటండి అసలు మీరు ఎందుకు ఇలా గజ దొంగ కింద మారిపోయారు, మీ నాన్నని మించిన దొంగగా ఏంటిది అయ్యారు అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఇలా నేను తయారవడానికి కారణం మా నాన్నగారేనండి. సో నేను ఎప్పుడు మా నాన్నగారు ఇంటికి వచ్చినా వెంటనే అమ్మ తలుపులు వేసేసేది, కొద్దిసేపటిగా పోలీసులు వచ్చేవారు, అమ్మని నాన్నని చితక్కొట్టి నాన్నగారిని అట్టుకుని తీసుకెళ్ళిపోయారు, అమ్మని ఎంత అడిగినా కాళ్ళ పట్టుకున్నా వదిలేవారు కాదు, అప్పుడప్పుడు అమ్మని కూడా తీసుకెళ్ళి కొట్టేవారు, తిట్టేవారు, ఆచూకీ చెప్పని ఇబ్బంది పెట్టేవారు, ప్రతిసారినే చాలా చాలా బాధపడేవాళ్ళు అనమాట. అయితే ఆ సిచ్యువేషన్స్లో చుట్టూ జనం ఉండి మా ఇంటి ముందు కొడతాం తిడతాం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చూసి నవ్వుకుంటూ ఉండేవారు. అది చూసి నా గుండె రగిలిపోయింది. వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరింట్లో కూడా వెళ్ళి దొంగతనాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా తయారు చేసి వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక మాట అంటాం, కానీ లేదా నాకు కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని కొట్టేయడం, తిట్టేయడం, వాళ్ళలో ఉన్న వస్తువులు దొంగిలించేయడం, ఇలా ఇబ్బంది పెట్టేవాడిని అనమాట. సో ఇది నేను చేసేవాడిని అనమాట. అందువల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ మా ఇల్లుని చూడాలంటేనే భయం వేస్తుంది అనమాట. అటు సైడ్ వెళ్ళి తొంగి చూడడం తప్ప డైరెక్ట్గా ఎదురుగా నుంచి దమ్ము ధైర్యం ఉండవన్నమాట అని చెప్పుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే యాటిట్యూడ్ అనేది ఎలా క్రియేట్ అయ్యబడింది, డెవలప్మెంట్ అయిందనమాట. పెద్ద కొడుకు విషయంలో ఎలా డెవలప్మెంట్ అయింది, ఒక విజన్, ఇలాంటి జరగకూడదు, మన విజన్ వేరేగా ఉంది, ఓకేనా. సో ఇక్కడ చిన్న కొడుకు విజన్ ఏంటంటే రివెంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాడు. సో అతని విజన్ కానీ ఇద్దరు కూడా యాటిట్యూడ్లో ఏంటి, నేను చేసేది కరెక్టు అని ఇద్దరిది ఒక యాటిట్యూడ్ అనేది క్రియేట్ అయ్యింది, ఫామ్ అయ్యింది. ఆల్రెడీ క్రియేట్ అవడం అంటే వేరు, ఫామ్ అయిపోయింది. సో ఈ ఫామ్ అవడం వల్ల వాళ్ళు చేసే పని అనేది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. సో వేరే వాళ్ళు ఎంత చెప్పినా సరే నో, నేను చేసేది కరెక్టు అనేది వాళ్ళ దాంట్లో నుంచుండిపోతుంది. సో ఇది ఎన్వైర్న్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు. మరి ఎన్వైర్న్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ మన ఏంటిది స్టాక్ మార్కెట్లో ఎలా జరుగుతుంది, స్టాక్ మార్కెట్లో ఫలానా క్రియేటర్ ఇలా చెప్పాడని నాకు ఈరోజు ప్రాఫిట్ ₹1,00,000 అండి, నాకు ఈరోజు ప్రాఫిట్ 2 లక్షలు అండి, నాకు ఈరోజు ఒక రోజులో ₹1,00,00,000 సంపాదించాను, ఇలా ఎన్వైర్న్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ చేసి చెప్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళ లాట్ సైజ్ కానీ, వాళ్ళ ఎంత పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ, వాళ్ళు నిజంగా చూపిస్తున్నారా, లేదా వాళ్ళ P&L రిపోర్ట్ కానీ, పోనీ వాళ్ళ ఏదైనా ఒక అది డెమో అకౌంట్, అసలు ఏంటి అది ఒక క్లారిటీ లేకుండా ఎప్పుడు సింపుల్గా ఈరోజు నేను సంపాదించేసాను, మీరు కూడా నాలా సంపాదించాలంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా నా ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేదా నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీరు కూడా సంపాదించుకోండి, కాకపోతే ఒక ₹1000 నాకు రోజుకు నెలకు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లాస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై అని అంటాడు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సో ఎన్వైర్న్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ని క్రియేట్ చేసి మిమ్మల్ని లాక్కుంటారనమాట. సో ఇది మన యూట్యూబ్ కమ్యూనిటీలో తెలుగులో ఎస్పెషల్లీ బాగా విపరీతంగా జరుగుతుందన్నమాట. సో దీని గురించి మీరు
ఇది అందుకని ఈ ఎన్వైర్న్మెంటల్ ఇన్ఫర్మేషన్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను, దానికి దీనికి లింక్ ఉంది కాబట్టే చెప్తున్నాను అనమాట. సో పెద్ద కొడుకులా మీరు ఫోకస్ చేయాల్సింది నాలెడ్జ్, టెక్నికల్ అనాలిసిస్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, వీటి మీద ఎక్కువ మీరు ఆలోచించి నాలెడ్జ్ సంపాదించి, ఓకేనా. అసలు పదే మనం ఎంత ఎక్కువ టైం మీరు స్టాక్ మార్కెట్లో టైం స్పెండ్ చేయగలిగితే అంత నాలెడ్జ్ వస్తుంది. అలా కాకుండా ఓ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆడి దగ్గర డబ్బులు కట్టి జస్ట్ ఆడి మీద ప్రెజర్ వదిలేస్తే ఆడు లాస్ తీసుకొచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, నష్టం తీసుకొచ్చినప్పుడు చిరాకు వస్తుంది ప్రతిసారి. సో నష్టం అనేది ఎండ్ ఆఫ్ ది మంత్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్లో 100% ఇవ్వరేనండి. కొన్నిసార్లు లాస్లో వస్తుంది. లాస్లో వచ్చినప్పుడు మాకేం సంబంధం లేదంటారు. బట్ చూసుకోవాలి, ఏదైనా సరే చాలా మిస్టేక్లు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎన్వైర్న్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఈ విధంగా స్టాక్ మార్కెట్లో ఉంటుంది. ఇంకా మనం పోర్ట్ఫోలియో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా సో చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన పోర్ట్ఫోలియోలో టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 1,25,000 అయితే కరెంట్ దాని వాల్యూ వచ్చేటప్పటికి 1,1,290 అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఏదో కొంత పాజిటివ్ మూమెంట్ వచ్చింది, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కొంత మళ్ళీ అప్సైడ్ పొటెన్షియల్ చూపిస్తుంది కదా కొంచెం పైకి వెళ్ళడానికి. సో టోటల్గా వచ్చేటప్పటికి ఈ మంత్ లాస్ వచ్చేటప్పుడు 24,543 రూపీస్లో 19% లాస్ని హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మన షేర్స్ విషయానికి వస్తే కొచ్చిన్ షిప్ యార్డ్ అనమాట, 32 షేర్లు మీకు అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా 11,727 రూపాయలు లాస్లో ఉంది. 58,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను. ప్రజెంట్ -4% లాస్లో ఈరోజు నెల లాస్ అయిందనమాట సాటర్డే అయితే. ఎందుకంటే ఇంకా ఎటువంటి గవర్నమెంట్ కూడా రాయితీలు కానీ ఏమి ఇవ్వలేదు, నేను అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కొచ్చిన్ షిప్ యార్డ్కి. సో దాని గురించి వెయిట్ చేస్తాను అనమాట. గవర్నమెంట్ షేర్ అనమాట ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది. సో ఫ్యూచర్లో గ్యారంటీ అప్సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాకపోతే కొంత పేషెన్స్గా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. తర్వాత నిఫ్టీ బీస్ ఒక షేర్ జస్ట్ నార్మల్గా తీసుకున్నాను, అంతే ఖాళీగా ఉంది ఎందుకని ఒక షేర్ తీసుకున్నా, మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటాను నిఫ్టీ బీసీ. ఇంకోటి వచ్చేటప్పటికి ఎస్జేవిఎన్ అనమాట. మీకు అందరూ తెలుసు ఎస్జేవిఎన్ వచ్చేటప్పటికి 202 షేర్లు హోల్డ్ చేస్తున్నాను, 25,000 దాని వాల్యూ వచ్చేటప్పటికి. కానీ -6,000 రూపీస్ లాస్లో రన్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 23.41% డౌన్ఫాల్ అయింది ఇది. సో చాలా ఫాల్ ఇచ్చిందనమాట. నేను కొంచెం పుష్ ఇచ్చినప్పటికీ కూడా అది ఆశించే స్థాయిలో కనిపించలేదన్నమాట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ షేర్ గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ బ్యాంక్ అనమాట. 1,800 షేర్లు అయితే హోల్డ్ చేస్తున్నాను అనమాట. దాని కరెంట్ వాల్యూ వచ్చి 41,000 రూపాయలు అయితే -6,700 రూపాయల లాస్ట్లో రన్ అవుతుంది అనమాట. అయినప్పటికీ స్టిల్ హోల్డింగ్ ద షేర్ అనమాట. బట్ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఈ యొక్క షేర్ వాల్యూ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎస్ బ్యాంకు లాంగ్ టర్మ్ హోల్డింగ్కి బెస్టేనండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా 200 రూపాయలు 300 రూపాయలు ఎక్కడి నుంచో పడిందండి 2020 నుంచి. సో 4 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్కి ఇప్పుడు 18, 19 ఇలా వెళ్తుందనమాట. బట్ ఫ్యూచర్లో గ్యారంటీ ఛాన్సెస్ ఉంది, మంచి నెంబర్స్ తీసుకొచ్చేటట్టుగా ఉంది. సో వెయిట్ చేయాలి, అట్లీస్ట్ 1 ఇయర్ హోల్డ్ చేస్తే కానీ ఏం జరుగుతుందని చెప్పలేము కరెంట్ సిచ్యువేషన్లో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. అండ్ ఇదండి నా పోర్ట్ఫోలియో ప్రజెంట్ అవుతున్న సిచ్యువేషన్స్లో. అండ్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ హ్యాపీ ట్రేడింగ్.